హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకైతే నా ఛానల్ పేరు గుర్తుకుంది అనుకుంటున్నానండి. నా ఛానల్ పేరు కేదార్ రుచితో దిల్కుష్. ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను అర్లీ మార్నింగ్ స్నానం చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆంజనేయ స్వామి ఈ బెంగళూరులో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానండి. మీకైతే ఈరోజు మంచి టెంపుల్ చూపిస్తానని అనుకుంటున్నాను. ముందుగా అయితే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం గ్యారంటీ చేయండి. నా ప్రయాణం అయితే టెంపుల్కి నేను బస్సులో వెళ్దామని బీటీఎం ఉడిపి గార్డెన్ ఉంది అండి, బెంగళూరులో బీటీఎం ఉడిపి గార్డెన్ దగ్గరికి వచ్చాను. అక్కడి నుంచి నేను బస్సులో స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ బీటీఎం నుంచి బన్శంకరికి వెళ్ళి బన్శంకరి నుంచి గిరినగర్ వెళ్ళాలని అనుకున్నాను. ఇది బస్సులో ఉన్న వ్యూ అండి. అర్లీ మార్నింగ్ బయలుదేరాను కాబట్టి నా జర్నీ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే బస్సులో ఏమేమి రష్ లేదు, లేదంటే బెంగళూరులో చాలా రష్ ఉంటుంది. చూసారు కదండి, షాప్స్లో అన్నీ చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇక్కడ బెంగళూరులో అయితే గ్రీనరీ చాలా బాగుంటుందండి. ట్రీస్ అనేది అర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. మనం కానీ అర్లీ మార్నింగ్ వాకింగ్ అయినా చేసినట్లయితే మనకి ఇక్కడ మంచి ఆక్సిజన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. నాకు బెంగళూరులో నచ్చినది అర్లీ మార్నింగ్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మనకి మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీలైతే ఒకసారి ఎప్పుడైనా అందరూ వాకింగ్ పోవాలని కోరుకుంటున్నాను. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్. మన గిరినగర్లోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడేనండి. చూసారు కానీ టెంపుల్ చూస్తేనే ఎంత కళగా ఉందో. ఈ టెంపుల్ చాలా విశిష్టత గల టెంపుల్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్గా డీటెయిల్గా. మనం ఇక్కడ స్టాండ్ ఉందండి, ఇక్కడ స్లిప్పర్స్ వదలొచ్చా అండి. ఇక్కడ టెంపుల్ అయితే ఎంటర్ అయిన వెంటనే చాలా బాగుంటుందండి. టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ కాలు కడుక్కోనిక ఉంటుందండి. మనం ముందుగా కాలు కడుక్కున్నాక టెంపుల్లోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ ఎవరైనా మనకి దర్శనం కానీ అలంకరణ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కౌంటర్ ఉందండి. ఇక్కడ యూపీఐ కౌంటరు, క్యాష్ కౌంటర్ రెండు ఉన్నాయండి. ఎలాగైనా మనం పే చేయొచ్చు. ఇక్కడ మెయిన్ విశిష్టత ఏమనేది నేను చెప్తానండి. టెంపుల్ లోపల అయితే చెట్టు చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి, కోకోనట్స్ చాలా కట్టారండి. కొబ్బరికాయ అంటాం కదండి మనం తెలుగులో. ఇది చాలా ఒక్కొక్కరు కోరికలతో కోరుకొని ఇక్కడ కడతారండి. మీరు చూస్తుంటారు ఎందుకు ఇన్ని కోకోనట్స్ కట్టారు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. ఇక్కడైతే మనం టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది, స్టాచ్యూ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. నేను బెంగళూరులో ఎక్కడా చూడలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామి ఎంత కళగా ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి. నేను ఎంటర్ అయిన వెంటనే మిస్మరైజ్ అయింది ఆంజనేయ స్వామిని చూసిన తర్వాతనే. మీరు చూస్తున్నారు కానీ కోకోనట్స్ అనేవి కొబ్బరి ఎన్ని కట్టారో, అంటే ఇది ఒక్కొక్కరి కోరికలు అండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సాట కడతారండి. వాళ్ళు కౌంటర్లో చెప్తానండి మీకు డీటెయిల్గా ఎందుకు ఇన్ని కోకోనట్స్, ఏమి విశిష్టత, ఏమి ప్రొసీజరు. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కోకోనట్ కట్టాలంటే ఏం చేయాలి ఏమి అనేది మీకు నీట్గా డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. ఈ టెంపుల్కి అయితే నేను 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను అండి. ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఫైనల్గా నాకు ఆంజనేయ స్వామి అయితే ఈరోజు ట్యూస్డే అది కాక అర్లీ మార్నింగ్ దర్శనం అయ్యేటట్టు చేశారండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయినాక చూసారనుకోండి, బయట ఆర్కిటెక్చర్ చూసారు ఎంత బాగుందండి. ఎంత బాగా ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసిన తర్వాత నేను ఎందుకు ఇన్ని రోజులు రాలేదు, ఇది నాకు బీటీఎంకి చాలా దగ్గర ఉందండి, జస్ట్ ఒక 8 kilometers. కానీ నేను ఈ టెంపుల్ని ఎందుకు విజిట్ చేయలేదని చాలా బాధపడ్డాను. మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఈ టెంపుల్ని గ్యారంటీగా కంపల్సరీగా విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనకి 4 దేవుళ్ళు ఉంటారండి ఈ టెంపుల్లో. నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్లో దీక్ష ఎలా తీసుకోవాలని చెప్తానండి. ఈ టెంపుల్లో ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులందరూ ఈ ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతారండి. ఈ ప్రొసీజర్ ఏమిటంటే, నేనైతే మీకు ఇప్పుడు పూర్ణఫల సమర్పణ ఇది దీక్ష అనేది ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఏమేం పాటించాలి, ఈ 16 days మనం ఎంత నిష్టగా ఉండాలి, ఈ పూర్ణఫల సమర్పణ నీట్గా చేయాలని చెప్తానండి. ఇక్కడ మనకి పూజ అనేది దీక్ష అనేది 16 days ఉంటుందండి. ఈ 16 daysలో మనం టెంపుల్కి 4 times రావాలి. ఎప్పుడే ఫస్ట్ మనం విజిట్ అయిన రోజు నుంచి కౌంట్ అవుతుందండి 16 days లోపల. ఈ 16 days లోపల మనం ఏ 4 days అయినా రావచ్చు. కాకపోతే ఈ ఫస్ట్ రోజు అనేది మనం వస్తాం కానీ ఈ టెంపుల్ ఫస్ట్ రోజు వస్తాము, మనం దీక్ష తీసుకుంటాము. మళ్ళీ చివరి రోజులో గ్యారంటీ కూడా రావాలండి. చివరి రోజులో గ్యారంటీగా మనం టెంపుల్కి అయితే రావాల్సి ఉంది. ఈ మధ్యలో ఈ 16 daysలో
మధ్యలో ఎప్పుడైనా ఒక 2 టైమ్స్ అనేది గ్యారెంటీ రావచ్చు అండి. మొత్తం అయితే మనం 4 టైమ్స్ రావాలి ఈ టెంపుల్కి. ఈ 4 టైమ్స్కి వచ్చినప్పుడల్లా మనం టెంపుల్లో 16 ప్రదక్షిణలు చేయాలండి. ఈ 16 ప్రదక్షిణలు చేసి మనం దేవుణ్ణి స్మరించాలి. మన కోరికలు ఏమైతే అనుకుంటామో మనం అది నెరవేర్చాయని ఇక్కడ ఉన్న ఒక సంకల్పం. ఈ 16 డేస్ ఇంకొకటి మనం 16 డేస్ కదండి, ఇది 16 డేస్లో మనం టెంపుల్కి 4 టైమ్స్ వస్తే చాలు. ఈ మనం కాకపోతే అక్కడ ఒక మంత్రం ఇస్తారండి. ఆ మంత్రం అనేది మనం ప్రతిరోజు 108 టైమ్స్ చదవాలండి. ఆ 108 టైమ్స్ మాత్రం ప్రతిరోజు మనం ఈ 16 డేస్ నిష్టగా చేయాలండి. ఈ 16 డేస్లో మనం ఎటువంటి ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోకూడదండి. ఇది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. ఈ దీక్షలో ఉన్నప్పుడు మాత్రం ఆల్కహాల్ తీసుకోకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండాలండి. ఇంకా మనం ప్రతిరోజు స్మరిస్తే ఇంకా మంచిదండి. ఇంకా మనం బయట ఫుడ్ మానేసి ఇంటి ఫుడ్లో తింటనే వెళ్ళండి. ఎందుకంటే బయట కొంచెం ఆయిల్స్లో నాన్ వెజ్ కలుస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఇంట్లోనే తినాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ ప్రతిరోజు 108 టైమ్స్ అనేది ఇది ఒక కార్యసిద్ధిగా అనుకొని ప్రతిరోజు స్మరించండి. ఒక మంత్రం ఇస్తారు, ఆ మంత్రం నేను చెప్తాను, అది 108 టైమ్స్ చేయాలండి. మనమైతే ఫస్ట్ డే మనం దీక్ష తీసుకున్న రోజు ఒక టెంకాయ కొనుక్కొని అక్కడ కడతామండి. అది కట్టిన తర్వాత మనం 16th డే మనమే వచ్చి ఆ రోజు మనం ఆ టెంకాయని తీసుకొని మనం ఇంటికి పోవాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టెంకాయతో మనం ఏదైనా ప్రసాదం చేసి నలుగురికి పంచడం కానీ చేస్తే మంచిదని ఇక్కడ ఉన్న ఈ దీక్ష అండి. ఇంకొకటి ఏమంటే మనం 16th డే కానీ రాకపోతే ఇక్కడ ఉన్న టెంపుల్లో సభ్యులు వాళ్ళే 16th డే ఆ టెంకాయని తీసి అక్కడ ఉన్న ప్రజలకి ప్రసాదంగా పంచుతారండి. కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలవ్వదు. కాబట్టి 16th డే వచ్చిన వాళ్ళు మనం రావాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం దీక్ష తీసుకున్నప్పుడు గ్యారంటీగా రావాలండి. మనం మన కోరిక నెరవేరాలంటే ఒకవేళ రాని పరిస్థితిలో ఉంటే వాళ్ళే తీసి ఆ ప్రసాదాన్ని పంచుతారండి. ఎటువంటి అంటే ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్లో చాలా మంది వస్తుంటారు కండి, 16 డేస్ కాబట్టి ఎవ్రీ 16 డేస్ కౌంట్ అవుతుందండి. ఇదే అండి మనకి పూర్ణఫల సమర్పణ దీక్ష ప్రొసీజర్. నాకు తెలిసిన కాడికి అన్ని కనుక్కొని మీకు నీట్గా డీటెయిల్గా ఈ వీడియో చేస్తున్నాను అండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి, ఇదే అండి మంత్రము. 108 టైమ్స్ డైలీ చదవాల్సింది. ఈ మంత్రం ఏమి అంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్న మాస్తాయి దుఃఖక్షయ కరోభవ. ఈ మంత్రం 108 టైమ్స్ చదవాలండి. ఇప్పుడైతే చూసారు కదండి, ఇక్కడ మనకి టెంకాయ చెప్పాను కదండి, ఇక్కడ నేను టెంకాయ ఇక్కడే తీసుకున్నానండి. ముందుగా మనమైతే ఇక్కడికి వచ్చి ఒక ప్లేస్ ఉంటుందండి, అన్ని టెంకాయలు ఇట్లా పెట్టారండి. ఇక్కడికి వచ్చినాక నేను టెంకాయ తీసుకున్నాను. టెంకాయ తీసుకున్నాక మీకు చూపిస్తున్నానండి. అలా తీసుకొని నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. అలా కౌంటర్ దగ్గర మనం 150 రూపీస్ అడుగుతారండి. 150 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి టికెట్తో పాటు టెంకాయ నాకు ఏ నెంబర్ వచ్చింది చూసారండి. నేను చాలా అదృష్టవంతును అనుకుంటున్నాను. నాకు ఏ నెంబర్లో వచ్చింది. అది కాక అక్కడ ఒక దారము అన్నీ ఇచ్చారండి, దేవుని పట్టం కూడా ఇచ్చారు. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత చూసారు కదండి, వ్యూ ఎంత బాగుందంటే టెంపుల్లో. అసలు టెంపుల్లో ఫోన్ అలో లేదండి. కాకపోతే మీకోసం నేను కష్టపడి తీసానండి. చూడండి, ఒక్కొక్క ఆర్కిటెక్చర్, ఒక్కొక్క హనుమాన్ చూసారండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ని చూశాక మీరు చాలా ఆనందపడతారండి. ఎందుకంటే లోపల వ్యూ చాలా బాగుంటుంది. మీకోసం నేను కష్టపడి వీడియో తీసానండి. అసలు లోపల టెంపుల్ ఎంటర్ అయ్యాక వీడియో, ఫోన్ అన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నేను అర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నాకు ఈ అవకాశం అనేది దొరికిందండి. ఈరోజు జరిగిన అలంకారం అండి ఇది. నాకు ఎక్కడ దొరికిందంటే యాక్చువల్లీ ఫోటో అసలు తీసుకొనిరు. ఆంజనేయ స్వామిని మీరు దర్శనం చేసుకుంటారని నేను చెప్పానండి. నేను గర్భగుడిలో ఈ టెంకాయనే కడుతున్నానండి. అక్కడ నాకు ఏ కౌంటర్ ఇచ్చారు మీకు గుర్తుకుందని అక్కడ నేను కడుతున్నానండి. మీరు చూస్తున్నారు కదా, నాకు గుడిలో వచ్చిందండి. నేను ఎంత అదృష్టం చేసుకున్నానో నాకైతే తెలియదు, కానీ చాలా ఉన్నాయండి. టెంపుల్ లోపల ఉన్నాయి లైన్స్, టెంపుల్ బయట ఉన్నాయి, మళ్ళీ అక్కడ కాలు కడుక్కునే స్థలంలో ఉన్నాయి. చాలా ఏరియాస్లో A to Z కౌంటర్ వరకు ఉన్నాయి. కాబట్టి నాకైతే టెంపుల్ లోపల దొరికింది. నేను ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అంటే ఈరోజు నాకు ఆ ఆంజనేయ స్వామియే నాకు గర్భగుడిలో కట్టే అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. నేనైతే మొత్తం బాగా గట్టి కట్టానండి. ఎందుకంటే 16 డేస్ ఉండాలి కాబట్టి నేను గట్టిగా కట్టి నేను దేవుణ్ణి మొక్కుంటున్నానండి. నా కోరిక నెరవేర్చు స్వామి, ఈ దీక్ష నేను చల్లగా గ్యారంటీగా 16 డేస్ నిష్టగా చేస్తాను అని అనుకుంటున్నానండి. ఇది కట్టిన తర్వాత అక్కడికి వచ్చారండి చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు కదండి. అతను పాపం వాళ్ళు అడిగారండి ప్రొసీజర్ ఏమి అని. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అతనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను నాకు అక్కడ మనకు దారి ఇస్తాడండి. మనం 150 రూపీస్ పే చేసినాక మనకి ఒక కోకోనట్, ఒక దారం, ఒక ఆంజనేయ స్వామిది ఇస్తాడండి. అతను నాకైతే అది కడుతున్నానండి. నేను టెంపుల్ లోపల ఉన్నప్పుడే అక్కడే కట్టించుకొని దీక్ష అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. మనం అక్కడ టెంకాయ తీసుకొని 16 ప్రదక్షిణలు చేసి 108 టైమ్స్ అక్కడే స్మరించానండి అక్కడ ఇచ్చిన మంత్రము. తర్వాత ఇంకా అంత అయిపోయినాక నేను బయటకు వచ్చి తీర్థము ప్రసాదం తీసుకున్నానండి.
మీకు గన నా వీడియో నచ్చినైతే నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం గ్యారంటీ చేయండి. ఈ బెంగళూరులో ఉన్నప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి.